గురుగారు, సంక్రాంతి సందడి మొదలైంది. సో ఈ ఉత్తరాయణ పుణ్యకాలం, ఇటు మకర సంక్రమణం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? కొంచెము మనకు నిరుత్సాహంగా ఉంటుంది వాస్తవానికి కూడా. జ్యోతిష్యాన్ని అది రాశి గారి ఫలాలు రాశి మీరు శివాజీని సమర్థిస్తారు. అందులో తప్పు లేదు కదా. హిందూ బంధువులందరికీ నమస్సులు. నేను మీ బిఎస్. మరి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది, అట్లాగే సంక్రాంతి సందడి మొదలైంది. ఈ యొక్క సంక్రాంతి శుభవేళ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. వివాహాది పుణ్యకార్యాలు ప్రారంభం కాబోతున్నాయి. అంతా శుభకాలం ప్రారంభమవుతుంది. మరి ఈ నేపథ్యంలో మరి రైతులు, పంటలు, వారి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఇటు సినిమాల సందడి కూడా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. మంచి మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అటు ప్రభాస్, అటు చిరంజీవి ఈసారి పండక్కి సందడి చేయబోతున్నారు. దాదాపు 5 సినిమాలు వస్తున్నాయి సంక్రాంతికి. ఏది హిట్ అవుతుంది, ఏది ఫట్ అవుతుంది, ఇట్లా ఇక చాలా విశేషాలు ఉన్నాయి. మరి సుప్రసిద్ధ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు, అమ్మవారి ఉపాసకులు ఆయన, వారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క సంక్రాంతి వేళ మనం ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రి నమః. గురుగారు, సంక్రాంతి సందడి మొదలైంది. సో ఈ ఉత్తరాయణ పుణ్యకాలం, ఇటు మకర సంక్రమణం, అన్ని శుభసూచకాలు కనబడుతున్నాయి. ఎలా ఉండబోతుంది సంవత్సరం? తప్పకుండా అండి. ముందుగా ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు, అదేవిధంగా మన ఛానల్ తరపున మకర సంక్రాంతి శుభ ఆశీస్సులతో అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, ముందుగా ఉత్తరాయణములు అని అనగానే ఇది ఇక్కడ మనకు ఉత్తరాయణము, దక్షిణాయనము, ఇదొక 6 నెలలు, అదొక 6 నెలలు. ఈ ఉత్తరాయణము అంటే మనకు భగవంతునికి సంబంధించినటువంటి మేలు కొలుపుగా చెప్పుకోవచ్చును. ఉత్తరాయణంలో ఈ ఉత్తరాయణంలో మనకు శివరాత్రి ఉంటుంది. అదేవిధంగా శ్రీరాముల వారికి సంబంధించినటువంటి కళ్యాణోత్సవాలు, అదేవిధంగా మన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు కావచ్చును. ఇలాంటివి ఈ ఉత్తరాయణంలో ఉండడము. మరి ఇట్టి సూర్య భగవానుడు మనకు మకర రాశిలోకి ప్రవేశం చెందేటువంటి సందర్భంలో ఉత్తరాయణంగా పిలిచేటువంటి పరిస్థితి కూడా చెప్పబడుతున్నది. మనకు మహాభారతంలో భీష్ముడట తన మరణం కోసము మరణము ఉత్తరాయణములోనే మరణం రావాలి అని చెప్పి ఉత్తరాయణం వచ్చేదాకా బెడ్ మీదనే అట్నే పడుకొని ఉన్నాడట, మరణించకుండా. అప్పటి వరకు నాకు ఆయుష్ను ఇవ్వు అని చెప్పి ఉత్తరాయణ ఎందుకు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుల వారు చెప్పినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, మనకు ఉత్తరాయణంలో మరణించినటువంటి వారికి చక్కటి మోక్షము లభించేటువంటి పరిస్థితి, దక్షిణాయనంలో మరణించినటువంటి వారికి పునర్జన్మ ఉంటుంది అనేది చెప్పబడుతుంది. కనుక మరి ఉత్తరాయణం అంటే చాలా మనకు అద్భుతమైనటువంటి మాసము మనకు ఉత్తరాయణము. ఇట్టి ఉత్తరాయణంలో భగవంతులకు సంబంధించి ఉదయము అని చెప్పుకోవచ్చును. దక్షిణాయనం అంటే చీకటి. సో ఉత్తరాయణం అంటే మనకు కూడా ఒక మేలుకొలుపు అని చెప్పుకోవచ్చును. మరి ఇట్టి సందర్భాలలో పితృదేవతల మోక్షం కావచ్చును. అదేవిధంగా మనం చేసేటువంటి జప సాధనలకు, హోమాలకు, కళ్యాణాలకు విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ విశేషమైనటువంటి పుణ్యాన్ని మూట కట్టుకునేటువంటి ఆయనము ఈ యొక్క ఉత్తరాయణము. మరి దక్షిణాయనంలో ఏమిటయ్యా అంటే ఇది మన లోపలికి ప్రవేశించి అంతరాత్మకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా ఈ దక్షిణాయనానికి కూడా అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఉత్తరాయణంలో మనం చేసేటువంటి పితృదేవతల స్మరణ కానీ వీటికి వచ్చేటువంటి రిజల్ట్ కంటే దక్షిణాయనంలోనే అధికంగా రిజల్ట్ వస్తుంది. దక్షిణాయనం ఏమిటి అంటే కొంచెము మనకు నిరుత్సాహంగా ఉంటుంది వాస్తవానికి కూడా. ఈ ఉత్తరాయణం అంటే ఒక ఉత్సాహభరితంగానే మనిషి యొక్క జీవితం కానీ శరీరం కూడా ఉంటుంది ఖచ్చితంగా. సో గురుగారు, ఈ మధ్య చూస్తున్నాము చాలా, అంటే ఈ జ్యోతిష్యాన్ని, అట్లాగే సుప్రసిద్ధ గురువులు, ఆధ్యాత్మిక గురువులు, గరికపాటి లాంటి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారు, అన్వేష్ లాంటి వాళ్ళు.
దీన్ని మీరు ఎట్లా చూస్తారు అసలు? వాస్తవానికి కూడా మనం ఉన్నటువంటి పరిస్థితులలో మన పరిస్థితి ఏమిటి? ఇప్పుడు అది అగ్గి ముట్టుకుంటే కాలుతుందని మనందరికీ తెలుసు. కావాలి అని చెప్పి దాన్ని ముట్టుకోవడం మూర్ఖత్వం అవుతుంది. కనుక మనకు మన సనాతన ధర్మానికి సంబంధించి చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చును, గురువు గారు, అదేవిధంగా గరికపాటి వారు కావచ్చును, సామవేద షణ్ముఖ శర్మ గారు కావచ్చును, లైక్ అంటే వీరందరూ మనకు మన సనాతన ధర్మం గురించి మనకు ఒక మేలుకొలుపు లాంటి వారు. కనుక అసలు మనకి ఏమి అర్హత ఉన్నది అనేటువంటిది చూసుకోవాలా. అంతటి గురువుగానే మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? మాట మాట్లాడితే ఎల్ కొడుకులు అని చెప్పి మాట్లాడేటువంటి నీ నోరు నువ్వు చేసుకున్నటువంటి కర్మనే. ఒకప్పుడు లాస్ట్ ఇయర్లో బెట్టింగ్ యాప్స్ గురించి ఒక మంచి పని చేసినాను, సంతోషం ఇది. ఇప్పుడు కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది వారి యొక్క స్పీచ్ విని వారికి ఒక లైక్ అంటే గూస్ బంప్స్ తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడిప్పుడు మన సనాతన ధర్మంలో పిల్లల దగ్గర నుండి చూసి కరెక్ట్ అర్థం వారు చెప్పేటువంటి కొన్ని మంచి విషయాలను వారు జీర్ణం చేసుకొని అంటే లైక్ తీసుకొని ఈ విధంగా నడుచుకుంటున్నారు. సమాజంలో తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు. ఎందుకు గౌరవించాలి అన్న, ఒక స్త్రీ పట్ల మనం ఏ విధంగా ఉండాలి అన్న, ఇవన్నీ విషయాలు ఎవరికి తెలుసండి వీరు లేనప్పుడు. సో అలాంటి మేలుకొలుపు మనకు కనిపించేటువంటి సూర్యుడు అటు పిమ్మట వీరికే నమస్కరించుకోవాలి వాస్తవానికి. కనుక అలాంటి ఒక మేలుకొలుపును మనకు సంబంధించి అతన్ని తిట్టాడు అంటే మన గురువుని తిట్టినట్టే. సో ప్రతి ఒక్కరూ స్పందించాలి ఖచ్చితంగా. నోరు అనేటువంటిది అదుపులో పెట్టుకోవాలి. ఎవరైనా కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎందుకు మాట్లాడాలా వద్దా అనేది చూసుకోవాలి. నలుగురు చూస్తే బ్రతికే నువ్వు, నలుగురు చూస్తేనే వ్యూయర్షిప్ వచ్చాయి నీకు. దాని పైసలతోనే కదా నువ్వు ఉన్నది. నువ్వు ఎట్లా మాట్లాడతావు? నువ్వేం పని చేస్తున్నావు? తప్పు, చాలా తప్పు ఇది. జాతకరీత్యా నీకు ఉండేటువంటి దరిద్రాతి గ్రహ పీడ నిన్ను వెంటాడుతున్నది. 2026 ఆగస్టు వరకు మ్యాక్సిమం 2026 ఆగస్టు కానీ 2027 మార్చ్ లోపైన సీను సితార అవుతుంది, గుర్తుంచుకో అంతే. అది ఎలాంటి సీను సితార అవుతుందో అయిన తర్వాత మళ్ళీ మన ఇద్దరమే చేద్దాం వీడియో తప్పకుండా. అతని గ్రహస్థితులు బాగాలేకనే కదా ఈ వ్యవస్థ. ఖచ్చితంగా 100% బాగాలేవు, జాగ్రత్తగా ఉండు అంతే. ఇంకొకటి, ఇప్పుడు అనసూయ లాంటి వాళ్ళు, అనసూయ ఏమంటున్నారంటే ఇప్పుడు మా ఇష్టం, మా బట్టలు మా ఇష్టం అంటున్నారు. ఏంది అంటే ఇప్పుడు మన సనాతన సంస్కృతి సాంప్రదాయాల విషయం ఆలోచిస్తే ఈ ధోరణి ఎటువైపు దారితీస్తుంది అసలు? మొన్న ఇప్పుడు సినిమా బాగుంది అని చెప్పి ఒక టాక్, ఉదాహరణకు అది బాలకృష్ణ గారిదా, పవన్ కళ్యాణ్ గారిదా, చిరంజీవి గారిదా, లైక్ ఎవరిది అని పక్కన పెడదాము. నాకు 2 ఆడపిల్లలు. సో ముందు నేను ఆ సినిమాకి వెళ్ళి నేను చూసుకుంటా ఫస్ట్, ఈ సినిమాలో ఏమైనా అశ్లీలకరమైనటువంటి మాటలు కానీ అశ్లీలకరమైనటువంటి సీన్స్ కానీ ఉన్నాయా? ఓకే, డన్, చలో టికెట్ తీసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్తే హ్యాపీగా వాళ్ళు చూడండి అనుకుంటా. ఇది ఒక తండ్రిగా నేను కోరుకునే కోరిక. కరెక్ట్, మీరు అదే కోరుకుంటారు ఎవరైనా అంతే. అంటే మన వద్ద ఉన్నన్ని రోజులు, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మన వద్ద ఉన్నన్ని రోజులు నేను, నా భార్య, నా పిల్లలు. వివాహం జరిగిందా నాకు సంబంధమే లేదు. వారి భర్త, లైక్ వారి భార్య, ఏదైనా కొడుకున్నా బిడ్డలున్నా ఎవరికి చేసేది లేదు. చివరికి మీరు మీ భార్య, నేను నా భార్య, అంతే. ఎవరికి పెట్టరు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. రేపటి కాలంలో మన దహన సంస్కారాలకు 1 లక్ష 2 లక్షలు పక్కకు పెట్టుకుంటే చాలు, ఉన్నంత హ్యాపీగా ఉన్నది జీవితం. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒక సినిమానే ఆ విధంగా చూస్తున్నా. ఇంకొక మాట, ఇక్కడ మొన్న ఏదో సినిమా వచ్చింది అనసూయ విషయం నేను చెప్తాను. ఎందుకు అంటే చెప్తా, అదేదో రాంబాయ, లైక్ అదేదో సినిమా రాంబాబు, రాంబాయి, అది ఎవరికి ఎందుకు నచ్చింది అనేది అది వారే గమనించుకోవాలి. అది ఒక ఫ్యామిలీ వెళ్ళి కూర్చొని చూడదగ్గ సినిమానా? అందులో ఉన్నటువంటి సీన్స్ కానీ పరిస్థితులు కానీ నేను చూడలేదు, బట్ నేను చెప్తున్నాను కొన్ని సీన్స్ అది దారుణం వాస్తవానికి. ఇక యూత్ ఎగబడి చూసిండ్రా అది ఏందన్నది తెలియదు. వెనకటి కాలంలో నాకు ఊహ తెలిసినప్పుడు చిత్రం సినిమా వచ్చింది. చిత్రం సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ మినహా సినిమా అంతా ఓకే. అంటే ఒక యువతకు సంబంధించినటువంటి ఒక సందేశం, ఒక మూవీ, ఒక సాంగ్ మట్టుకు పెట్టి
సినిమా అంతా బూతు లేకుండానే ఉన్నది. అవును కానీ ఇప్పుడు సినిమా మొత్తం బూతే ఏమున్నాయి సినిమాలలో. అవును సో అదే పరిస్థితులలో మన అదేమిటి బికినీలు కానీ ఇవేవో బట్టలు వేసుకొని ఆ ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం ఇది వాస్తవానికి చాలా తప్పు. ఈమె టైం కూడా బాగాలేదు. ఆహా ఈమె టైం కూడా బాగాలేకనే ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు, అనసూయలు ఉన్నారు, అంకమ్మలు ఉన్నారు, లేదా ఆనందులు ఉన్నారు, లేదా ఆ అక్షరంతో చాలా మంది ఉన్నారు, హీరోలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు స్పందించలేదు? మీరే ఎందుకు స్పందించారు? వీరి జాతకరీత్యా నడిచేటువంటి ఏలినాటి శని ప్రమాద దృష్ట్యా వీరికి స్పందించాలి అనేటువంటి కోరిక కలిగింది, స్పందించారు. ఓకే ఇది ఇప్పుడు వారికి నిజం అనిపించింది, కానీ వాస్తవానికి తప్పు కదా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సమర్థించాడు ఆమెని, నాగబాబు గారు సమర్థించారు, ఒక వర్గం ఆమెను వెనకేసుకొస్తుంది. అయితే నేను ఏమంటున్నానంటే ఏది ఏమైనా కూడా ఇప్పుడు నేను ముందే చెప్పా, ఒక సినిమా గురించి చెప్పిన, నేను నా ఇంటికి సంబంధించి నేను చెప్పా. అవును ఇప్పుడు మిగిలినటువంటి వారు అది పాటిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎవరో అనసూయ ఫ్యాన్స్ అట, ఆయన ఎవరో ఆయన పేరు అదేదో శర్మ, మీ శర్మనే అసలు శర్మ అనే పరగాని ఎవరో అంటే వారి ఇంట్లో ఆడపిల్లలు అయితే ఉంటారు కదా, అది ఏదైనా తప్పు. నేను చెప్పేది మనం చేసుకున్న కర్మనే మనకు వెంటాడుతుంది. ఇప్పుడు ఈమె మొన్న పెట్టిందా ఫోటోలు, గత 6 నెలల క్రితం పెట్టిందా, 1 year బ్యాక్ పెట్టిందా, కానీ అన్ని ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం అన్నది రాశి ఫలాలు అని ఆ విషయాన్ని కూడా బయట వేసారు కదా ఇప్పుడు. అంటే ఏంటిది నేను చెప్పే పాయింట్ ఏంటంటే కర్మ. మనం చేసే కర్మ ఏదైతే ఉన్నదో పైన శనేశ్వరుడు రాసుకొని పెట్టుకుంటాడు, సీసీ కెమెరా అనేది. సో మనం మాట్లాడేది ఎట్లా రికార్డ్ అయి ఉంటుందో ప్రతిదీ కూడా శనేశ్వరుని యొక్క ఆధీనంలో రికార్డ్ అయి ఉంటుంది. ప్రతిదీ టైం బ్యాడ్ ఉన్నప్పుడు అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు అన్ని బయటకు వస్తాయి. 2026 ఎండింగ్ వరకు జాగ్రత్తనే అనసూయ గారు, అంతే. సో మీరు శివాజీని సమర్థిస్తారు? 100% శివాజీనే సమర్థించాలి. ప్రతి వారు అతన్నే సమర్థించాలి, తప్పు లేదు కదా. మాట వాడాడు సామాన్లు అని నేనేమంటున్నాండి. ఇప్పుడు ఆ మాట ఇప్పుడు అది ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అయింది కావచ్చు, అది కూడా యూత్ ఎవరో పిల్లలు ట్రెండ్ చేసిండ్రు. అయ్యే విషయం చెప్తున్నాను. ఆ సమయంలో ఆ పదజాలం తనకు ఆ విధంగా వచ్చింది, అంతేగాని తన మనసులో ఉన్నటువంటి మాటను మనం గమనించాలి కదా. తన ఇన్నర్ ఫీలింగ్ ఏంది, ఇట్లా ఉండాలి. సో తను మాట్లాడిన తర్వాత స్రవంతి అనేటువంటి యాంకర్ కానీ ఇంకెవరెవరో ఉన్నారు, వారిని చాలా చక్కగా వస్త్రాధారణ చేసుకొని వచ్చి యాంకర్ అంతకుముందు లేరా, చేయలేదా? ఎంత సుమా గారు లేరా, ఎన్నడన్నా చేసింది అట్లా? ఎంత చక్కగా చేసుకుంటూ వచ్చారు, అవునా కాదా? ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి సుమా గారి, ఏమన్నా అంతటి సుమా అంత మంచిగా ఇంత రిమార్క్ లేకుండా అంత బాగున్నా కూడా ఆమె టైం బాగాలేనప్పుడు మొన్న మాట పడింది. అంతకుముందు లాస్ట్ 2023లో విలేకర్స్ బాగా తినేసి వచ్చారా అన్నందుకు ఆమె పెట్రోల్ చేశారు. మీకు గుర్తుందా? సురేష్ ఎవరో లైక్ ఏదో పేరుంది, తినేసారా, టిఫిన్లు భోజనాలు లాగా చేయకండి, టిఫిన్లు మాత్రం చేయండి అని అన్నందుకు ఆమెను ఎంత ట్రోల్ చేశారు. అంటే ఆమె టైం బ్యాడ్. ఎవరిదైనా, నాదైనా మీదైనా ఎవరిదైనా టైం బ్యాడ్ ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి, అంతే. సో దీన్ని నేనేమంటున్నా అంటే ఈ పాయింట్ ఆఫ్ వర్షన్ లో అనసూయ గారిదా, అన్వేషిదా, శివాజీ గారిదా కాదు. మనం దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేసి నిలబడాలి, అంతే. మళ్ళీ దాన్ని పొగిడించదు. మన టైం బాగాలేదు అన్నప్పుడు దాన్ని కట్ చేయాలి. ఇప్పుడు చిరంజీవి గారు చెడును చెవులో చెప్పండి, మంచిని కెమెరా మైక్లో చెప్పండి అన్నట్టుగా మన టైం బాగాలేదన్నది మీకు తెలిసి కూడా మనం వాదిస్తే వితండవాదం, అది ఫూలిష్ అవుతుంది. రైట్. ఇప్పుడు చాలా మంది జ్యోతిష్యులు ఉన్నారు కదా గురుగారు, ఎన్ని వందల మంది ఉన్నారు. మీ విశ్లేషణ అంటే నాకు నచ్చుతుంది, మీరు చెప్పేది జ్యోతిష్యం చెప్తే నాకు 100% ఓకే అనిపిస్తుంది. నాకు మిగతా వాళ్ళకి ఎందుకు అనిపించాలి, ఏంటి మీ యూఎస్పి, మీ దగ్గరికి ఎందుకు రావాలి? ఇప్పుడు ఇదే విషయము మనకి ఎన్ని కాల్స్ వస్తున్నాయో, ఎన్ని మాట్లాడుతున్నామో మీకు తెలుసు, ఒక పాయింట్. రెండవది నేను ఒకటే చెప్తున్నాను, ఎవరి వద్దకు వెళ్ళినా దీని గురించి మీరు వచ్చారు అనేటువంటి విషయం అడుగుతారు, ఎవరైనా అడుగుతారు. సో నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. మన దానిలో చాలా మందికి చాలా నెంబర్ ఆఫ్ మందితో మాట్లాడాను. సో వాళ్ళకి చూస్తే కింద కామెంట్ పెట్టొచ్చు కింద. నేను ఎవరిని ఇప్పుడు ఎందుకు అని చెప్పి నేను ఏది మాట్లాడినా. ఇప్పుడు మన ఆఫ్రికా నుండి 4 అపాయింట్మెంట్స్ తీసుకొని మాట్లాడారు, వాళ్ళు వెల్ సెటిల్డ్ అట ఆఫ్రికాలో. ఇప్పుడు అక్కడి వారికి నేను ఎందుకు నచ్చాలి? నా వాక్శుద్ధి కావచ్చును, లేదా నేను చెప్పేటువంటి ప్రిడిక్షన్ కావచ్చును. ఇప్పుడు వారి పేరు అంతే. ఇప్పుడు వారి పేరు, ఇప్పుడు నేను ఏదో డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అని నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు చెప్పాం మనం చాలా మందికి. ఇప్పుడు
ఏ అక్షరంతో ఉండేటువంటి వారికి బాగాలేదని చెప్పి మనం 2025 డిసెంబర్ ఇంటర్వ్యూలో నేను చెప్పా. అవును ఆ అవును క్లిప్ కూడా వేయండి అవసరమైతే. అవును. ఇప్పుడు ఈ అనసూయగా టాపిక్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 1 వీక్ అయిందో 10 డేస్ అయింది అనుకుందాం. అంతే అవును మనం 2025 నవంబర్లో చేసాం. అవును 2020 2 మంత్స్ బ్యాకే చేశాను. అవును కరెక్ట్. సో ఏ అక్షరం వాళ్ళు జాగ్రత్త అని చెప్పా. అవును అవునా కాదా? అట్లాగే 8, 17 ఈ అది కూడా నెంబర్ల చెప్పా. వాళ్ళకు కూడా బాగాలేదని చెప్పారు. ఎస్, ఈసారి తీవ్ర మానసిక వేదన ఉంటుందని చెప్పారు. ఖచ్చితంగా నేను 100%. అట్లనే నిజంగానే జరిగింది. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతని వల్ల మదర్ చనిపోయింది. అతను అసలు చాలా ఇబ్బందుల్లో అంటే ఒక రకమైన మానసిక వేదన. 8. బో. సో ఏంటి అసలు అంటే దీనికైనా మరి పరిష్కారం ఏమైనా ఉంటుందా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది 2026 సంవత్సరంలో 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు టోటల్ చూస్తే 8 ఇదొకటి. అదే విధంగా వీరి మొబైల్ నెంబర్ కానీ 8 పూర్తిగా కౌంట్ చేస్తే 9+4+3+8+4+3+0+3 ఇట్లా అన్ని ప్లస్లు చేస్తే నెంబర్ 8 వచ్చిన, ఒకవేళ వీరు 8వ తారీఖు జన్మించిన, ఒకవేళ వీరి ఏటీఎం పిన్ నెంబర్ 8 ఉన్నా, ఒకవేళ వీరి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ 8 ఉన్నా పెద్ద మొత్తంలో లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్త అంటే తప్పకుండా మీ వ్యక్తిగత చార్ట్ ను చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని నడిచే దశ అంతర్దశలను బేస్ చేసుకొని ఏదైనా రెమెడీ చేసుకొని ముందుకు పోవాల్సింది. అంతే. సో మీరు చేస్తారా రెమెడీస్? అది వ్యక్తిగతంగా చూద్దాం. ఎందుకంటే నేను యాక్చువల్లీ సంఖ్యాశాస్త్రము ఇటు ఆస్ట్రాలజీ ఈ రెండు కూడా మనము కలిపి చెప్పడం కూడా జరిగింది. సో నెంబర్ 1లో జన్మించినటువంటి వారికి ఏంటిది, నెంబర్ 9లో జన్మించినటువంటి వారికి లక్కీ ఏమిటి, ఇట్లా అన్ని ఎవ్రీథింగ్ కూడా మనము ఖచ్చితంగా కూడా చేస్తున్నాం కనుక. సో అది వారి పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ ఇప్పుడు నెంబర్ 1 1వ తారీఖు మనకు 10వ తారీఖు 28వ తారీఖు జన్మించినటువంటి వారు ఈ 2026లో వివాహం చేసుకోవద్దు. ఒకవేళ చేసుకునే పరిస్థితి ఉంటే మాత్రము 1కి 10 సార్లు చెప్తున్నా, 1కి 10 సార్లు మీరు సెకండ్ ఒపీనియన్ అయినా తీసుకోండి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ విధంగా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారో ఆ విధంగా నా దగ్గరికి అయినా రండి, సెకండ్ ఒపీనియన్కి అయినా పర్వాలేదు. కానీ లేదా మీకు నచ్చినటువంటి వారితో చూపించుకోండి, జాగ్రత్తగా ఉండండి. పరిహారం సూచిస్తారా? జాతకంలో లగ్నము ఒకవేళ వారి దశ అంతర్దశలు ఎట్లున్నాయో చూడాలి మనం. దాన్ని బట్టి పరిహారం ఏమున్నది, లక్ష్యం ఉన్నది. ఇప్పుడు మనకు ఉదాహరణ బ్లాక్ రిలేటెడ్ ఒక క్లాత్ తీసుకొని అందులో చక్కగా ఒక లెఫ్ట్ హ్యాండ్ లో పట్టుకోవాలి. అందులో చక్కగా కూడా ఒక 9 స్పూన్ల రాళ్ళ ఉప్పును వేసి ఒక 4 మేకులను పెట్టాలి. పెట్టి దీన్ని మూటగా కట్టి ఎక్కడ వెలుతురు రాని చోట దీన్ని పెట్టాలి. పారే నీటిలో పారేయాలి 11వ రోజు నాడు. ఇది విశేషంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఖచ్చితంగా మగవారు కానీ ఆడవారు కానీ, ఆడవారైతే కళ్ళకు కాటుక పెట్టుకోవాలి, మగవారైతే కాటుకను బొట్టుగా లైట్గా ధరించాలి. దానిపై కాస్త రెడ్ కలరు కుంకుమ ధరించుకున్నా కూడా విశేషమైనటువంటి ఆకస్మిక ధనప్రాప్తి కానీ, నెగిటివ్ ఇంపాక్ట్ కానీ, జాతకంలో రాహువు యొక్క ఎనర్జీ అనేటువంటిది వీరికి వస్తుంది. రాహు నీచంగా ఉన్న ఎనర్జీ వీరికి వస్తుంది. అంటే ఇదొక పరిహారం. ఇలాంటి లక్ష్యం ఉంటుంది. కానీ మీ బ్లడ్ గ్రూప్ మీదే, నా బ్లడ్ గ్రూప్ నాదే. అవునా కదా? ఇక సంక్రాంతి అంటే అసలైన పండుగ సినిమా పండుగే ఉంటది. సో సినిమాలు ఈసారి 5 సినిమాలు వస్తున్నాయి. హడావుడి మామూలుగా లేదు. గ్లోబల్ స్టార్ ప్రభాస్ది, అట్లాగే మెగాస్టార్ చిరంజీవి గారిది, రవితేజ, ఇంకొక 2 చిన్న సినిమాలు పోటీ పడుతున్నాయి, ఒక 5. మరి పోటీలో ఏ సినిమా పరిస్థితి ఎట్లా ఉంటుంది? సో ముందుగా మన మెగాస్టార్ది చెప్పుకుందాం. దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా, ఎందుకంటే సినిమా మన శివశంకర వరప్రసాద్. అవును, తప్పకుండా చిరంజీవి గారి యొక్క సినిమా 100కు 200% సూపర్ హిట్ గా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఖచ్చితంగా ఇది మళ్ళీ సినిమా హిట్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం అవసరం అయితే. సూపర్. ఇక రాజా సాబ్ ఇప్పటి నుంచో అభిమానులు వెయిటింగ్. రాజా సాబ్ కు కొంచెము ఒక అంటే బానే ఉంటుంది, ఉండదని కాదు. ఎందుకంటే ఇక ప్రభాస్ ఫ్యాన్స్ తో మళ్ళా పంచాయతీ మన కనుక పర్వాలేదు. సినిమా బానే 2వ స్థానంలో నిలుస్తుంది అంటారు.
బాక్స్ ఆఫీస్ బాగుంటుంది. దగ్గర బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వస్తాయి, అంత ఎవ్రీథింగ్ ఫైన్. కానీ సినిమాలో కొంచెం లైట్గా మనకు ఇబ్బంది కలిగించేటువంటిది కానీ, అంటే కొంచెం బలం తక్కువ ఉంది అంతే, లైట్. ఓకే, అంటే ఫ్యాన్స్ సినిమా అంటారా? సినిమా ఫ్యాన్స్ కోసమే సినిమా అంటారా, లేదంటే ఫ్యాన్స్ కోసం సినిమా ఖచ్చితంగా ఫ్యాన్స్ 100% ఇష్టపడే సినిమా? ఇష్టపడేటువంటి పరిస్థితిగా ఉంటుంది. కొన్ని మాత్రము కొంచెం బలం తక్కువగా ఉంది, గురుబలం తక్కువగా ఉంది, ఇంతే. ఓకే, చిరంజీవి సినిమాకు గురుబలం ఎక్కువ ఉంది, ప్రభాస్ గారి సినిమాకు గురుబలం తక్కువ ఉంది అంటే నేనేం చిరంజీవి ఫ్యానో లేకపోతే లైక్ అదో అని కాదు, కాదు కాదు, జనరల్ గా మీరు ఎవరి ఫ్యాన్ మాకు తెలుసు. వారికి ఇప్పుడు సినిమాలు లేవు కాబట్టి హ్యాపీ. కనుక ఖచ్చితంగా, ఎందుకంటే చిరంజీవి గారికి పంచమాత గురువు అద్భుతంగా ఉండడం జరిగింది కనుక గురుబలం అద్భుతంగా ఉన్నది. ఓకే, ఖచ్చితంగా బాగుంటుంది. సూపర్. కొంచెం రాజా సాబ్కు గురుబలం కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఓకే, మరి మాస్ మహారాజ్ రవితేజ అది భర్త మహాశైలకు విజ్ఞప్తి అని 65% పర్వాలేదు. అవునా? 65%. ఓకే, అంతే, రైట్. అనగనగా ఒక రోజు అని ఒక సినిమా వస్తుంది. వీళ్ళు వాస్తవానికి హడావిడిగా ఇంతమంది ఒకసారి రాకుండా కొంచెం గ్యాప్ తీసుకుంటే నవీన్ పొలిశెట్టిది, అది మంచి కామెడియన్, కొంచెం గ్యాప్ తీసుకుంటే అయిపో. అవునా? వాస్తవానికి ఎందుకంటే శర్వానంద్ కూడా నారి నారి నడమ మురారి అని శర్వానంద్ కూడా వస్తున్నాడు. నవీన్ పోలిశెట్టి గారిది ఏమిటి అంటే కొంచెం గ్యాప్ తీసుకుంటే అయిపో వీళ్ళిద్దరు కూడా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద సునామీలు ఇవి రెండు కూడా, ఈ సునామీలలో కరెక్ట్, వాస్తవానికి అది ఇక కష్టమే. ఓకే, కనుక మొత్తానికి చిరంజీవి గారు అయితే ఖచ్చితంగా నిలుస్తారు. సో విన్నర్ ఈజ్ చిరంజీవి ఖచ్చితంగా. రైట్. రాజయోగం ఎవరికి? ఇక ఆయనది అంటారా రాజయోగం కూడా? చిరంజీవి గారిదా? చిరంజీవి గారికి గురుబలం ఉంది, పంచమ గురువు ఎక్సలెంట్ గా ఉంది, ఖచ్చితంగా కొడుతున్నాడు, అందులో నో డౌట్. రైట్. ఇప్పుడు 8వ నెంబర్ ప్రమాదంలో ఉందన్నారు, 1వ నెంబర్ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకపోవడమే బెటర్ అన్నారు. అట్లా ఇంకేమున్నాయా మిగతాయి కూడా ఏమన్నా ఇబ్బందికర? నెంబర్ 1, నెంబర్ 10, 28 వారు వివాహము చేసుకునే క్రమములో 8వ తారీఖుకు సంబంధించినటువంటి వారిని గాని, 17వ తారీఖు జన్మించినటువంటి వారిని కానీ, 26వ తారీఖు జన్మించినటువంటి వారిని కానీ చేసుకోకుండా ఉంటే చాలు. 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మించినటువంటి వారు మాత్రం వివాహం చేసుకోకండి. 8వ తారీఖు వాళ్ళు అయితే ఆగండి. ఈ లింక్ ఉందా? సో అయితే 8వ తారీఖు వాళ్ళకి పెళ్లి కూడా చేసుకోవద్దు. 8వ తారీఖు వాళ్ళు నెంబర్ 8 వచ్చేటువంటి, ఇందాక నేను ఏం చెప్పానంటే 1వ తారీఖు, 17వ తారీఖు, 28వ తారీఖు, అంటే టోటల్ నెంబర్ 1 వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు 8వ తారీఖు వచ్చేటువంటి వారిని పెళ్లి చేసుకోకండి, చేసుకోవద్దు. ఈ 2026లో కాదు, ఎప్పుడైనా ఒకవేళ 8వ డేట్ వచ్చేటువంటి వారు నెంబర్ 1 వాళ్ళని చేసుకోకండి టోటల్. సో మీ బ్యాంకు డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. నెంబర్ 8 కానీ లైక్ నెంబర్ 17 కానీ టోటల్ ఉన్నా కూడా కష్టమే, చూసుకోండి. ఇక మిగతా అంకెల వాళ్ళ పరిస్థితి ఏంటి? 2, 3, 4, 5, 6, 7 పర్వాలేదా వాళ్ళకి? అవి పర్వాలేదు, ఇవి ప్రజెంట్ మాత్రం డేంజర్. ఈ 2 డేంజర్ జోన్ లో ఉన్నాయి అంతే. 8, 1. ఒకటి విన్నర్. 1వ తారీఖు జన్మించినటువంటి వారు విన్నరే. కానీ వీరు గనుక 8వ తారీఖు రోజు ఏమైనా పనులు మొదలు పెట్టినా, 17వ తారీఖు ఏమైనా పనులు మొదలు పెట్టినా, మన శనివారం ఏమైనా పనులు మొదలు పెట్టినా, అదే విధంగా 26వ తారీఖు డేట్ కానీ ఏదైనా పనులు మొదలు పెట్టినా, పెళ్లిళ్ళు ఒకవేళ కుదురుతలేవు అని చెప్పి ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ నెంబరు 8 కానీ 17 కానీ 26 కానీ ఉండేటువంటి పెళ్లి డేట్స్ కూడా పెట్టుకోవద్దు. 2026లో నెంబర్ 8, నెంబర్ 17, 26 అనేటువంటిది 1కి 10 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. శుభం. ఓకే, రైట్. ఇక ఇప్పుడు ఈ మధ్య కాలంలో బంగారం, వెండి అసలు ఒక లోహాలు విశృంఖలత్వంగా పెరిగిపోతున్నాయి రేట్లు. బంగారం, వెండి, చివరికి రాగి కూడా ఆగట్లా. ఏంటి సడన్ గా ఈ లోహాలకి రాజయోగం పట్టింది ఏంటి అసలు? తప్పకుండా. సో రాగికి సంబంధించింది 2026లో పెరుగుతుంది ఖచ్చితంగా కూడా. వెండి రిలేటెడ్ కూడా 100కు 200% 2026 మనకు సుమారుగా ఆగస్టు తర్వాత నుండి రేటు పెరిగే పరిస్థితి ఉంది. సిల్వర్ ఇంకా ఇక గోల్డ్ రిలేటెడ్ అనుకుంటే మాత్రము వాస్తవానికి బంగారము 2020 నుండే చాలా పెరుగుతూ వచ్చింది. 2020లో జస్ట్ 2019లో అయితే 38,000.
జస్ట్ 38,000. అది కాస్త 2020 వచ్చేసరికి 39 మన 48-49 వేలలో పడింది. అవును. 2010 నుండి 2020 వరకు బంగారం రేటు డబల్ కావడానికి 10 సంవత్సరాలు పడితే, 2020 నుండి 2025 వరకు డబల్ కావడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఓకే. అవును. 2012, 2013లో జస్ట్ 28,000 ఇంతే ఉండే బంగారం రేటు. అవును. మీరు గూగుల్లో కొట్టి చూసుకోవచ్చు. అవును. ఎవరైతే 50 సంవత్సరాల లోపు ఉండేటువంటి వారికి అర్థమైపోతుంది. 45 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపు కూడా అర్థమవుతుంది. సో 2010, 2012, 2013, 2014 వరకు కూడా యావరేజ్ చాలా తక్కువ ఉండే. అవును. 2014-15లో బంగారం రేటు పడిపోయింది. ఇది ఎవరికైనా గుర్తున్నదో లేదో కింద కామెంట్ పెట్టండి. ఇది సత్యం. 2014, 2015లో గోల్డ్ రేటు అనేటువంటిది మనకు లైక్ స్టాక్ మార్కెట్లో పడిపోయింది. సో రాబోయే రోజులలో 2026లో జూన్, జూలై, ఆగస్టు ప్రాంతంలో బంగారం రేటు తగ్గబోతూ ఉన్నది. ఆల్రెడీ నేను గత 2 నెలల క్రితమే చెప్పా దీని మీద. ఓకే. మొన్న లాస్ట్ 1 వీక్ బ్యాక్ గోల్డ్ రేటు 3,000 తగ్గింది 1 వీక్ బ్యాక్. సో ఇంకా తగ్గబోతూ ఉన్నది. నేను మొన్న చెప్పింది అంతకుముందు ఏమిటంటే జస్ట్ 5-6% తగ్గబోతున్నది అని చెప్పాను. ఓకే. సో మేబీ 90 to 1 lakh కావచ్చును బంగారం రేటు. మరి మళ్ళీ రాబోయే జస్ట్ 2030 లోపు 2 lakhs కూడా కావచ్చును. కానీ 2026లో మాత్రము గన్ షాట్ బంగారం రేటు తగ్గుతుంది. ఓకే. అది మధ్యలో రైట్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా ఈ లోహాల మీద? ఇప్పుడు సరైన సమయమేనా? జూన్, జూలై. జూన్, జూలైలో తగ్గుతుంది. ఓకే. తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది. అప్పుడు కొని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబానికి 1,17,000, 1,19,000 అంటే వెనుకాడు కాలంలో 10 తులాల బంగారం పెట్టేది వివాహం చేస్తే. ఇప్పుడు 10 తులాల బంగారం అంటే అప్పుడు 5 లక్షలకు వచ్చేది. 5 లక్షలు పెళ్లి చేసి బిడ్డను పంపించేది. ఇప్పుడు ఏం చేసాడు? 10 లక్షలు పెట్టినా 10 తులాల బంగారం రాదు. మళ్ళా వివాహానికి ఖర్చు పెద్ద బర్డెన్. మొన్న మా ఇంట్లో అపార్ట్మెంట్లో వాచ్మెన్ పాపం, మా కూతురు పెళ్ళి సెట్ అయింది, బంగారం ఏం లేదు, వాళ్ళకు డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు. ఏం కొంటాం? 1,20,000 ఉన్నదనగా వాళ్ళు ఏం కొంటారు బంగారం? కనుక వాస్తవానికి మన భారతదేశంలోనే ఈ బంగారానికి ఇంత అదైతారు. కానీ మీరు నమ్మని నమ్మకపోండి, ఏ స్త్రీమూర్తి అయినా కూడా ఒక ఫంక్షన్కు ఒకసారి వేసుకు వెళ్ళినటువంటి బంగారం మళ్ళీ రెండోసారి వేసుకొని వెళ్ళాలంటే ఇబ్బందే. ఎందుకు అంటే ఇవాళ రేపు అంతా సెట్లు వచ్చేసినాయి. సెట్లే రోల్డ్ లైక్ 1 గ్రామ్ గోల్డ్ ఇవే ఒక 10 సిల్వర్ నగలు కూడా వచ్చినాయి కదా, వెండికి బంగారం పూసి చేస్తున్నారు. సో ఇవే వేసుకొని పోతున్నారు, వడ్డానము ఇవన్నీ కూడా. సో అంతా సెట్లే, ఇవే అవుతుంది. ఒరిజినల్ బంగారం అంటే కష్టంగా ఉంది. ఎంత కష్టం నాకు తెలిసి అవసరం లేదు వాస్తవానికి కూడా. ఇప్పుడు బయట దేశాలలో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగానే దీన్ని యూజ్ చేస్తారు, కానీ పెద్ద బంగారం కొనుక్కొని మెడల్ ఎవరు వేసుకోరు. ఉన్నారా? ఏదో కొని పక్కన మారేస్తారు అంతే, ఇన్వెస్ట్మెంట్ పర్పస్. రైట్. గృహయోగం ఈ 2026లో ఏ రాశుల వారికి ఉంటుంది? 2026లో గృహయోగం తప్పకుండా. 2026లో గృహయోగం చెప్పాలి అంటే మరి 5 years బ్యాక్ వెళ్ళాలి మనం, ఒక 3-4 minutes తప్పకుండా. ఎందుకంటే 26లో చెప్తున్నాను అంటే నాది ఎందుకు నమ్మాలి? కరెక్ట్. 26లో చెప్తున్నారంటే. సో 2024లో 23 ఎండింగ్ 2024లో ఖచ్చితంగా వృషభ రాశి వారికి గృహయోగం ఏర్పడింది. వృషభ రాశి వారికి. సో అందులో ముఖ్యంగా వా, వి, వు, వే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి గృహయోగం అన్నా అయి ఉంటుంది, గృహము అమ్మడం అన్నా అయి ఉంటుంది, గృహము చేంజ్ అవ్వడం అన్నా అయి ఉంటుంది. ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి అవుతుంది. ఏదైనా 3 మనం కన్సల్ట్ తీసుకోవాల్సిందే, ఎందుకంటే మన వారి కర్మ అనుసారం. ఓకే. సో మేషరాశి వారు ఆల్రెడీ గృహ యోగానికి సంబంధించినటువంటి పనులలో ఉన్నారు. మేషరాశి వారు 2025లో ఖచ్చితంగా వీరికి గృహయోగము అనేటువంటిది ఉండాలి. అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు ఎంత అందరి నోర్లలో నానేటువంటి అనసూయ 2025లో ఇల్లు కట్టుకున్నది. ఆమెది మేషరాశి. ఓకే. ఇల్లు కట్టుకున్నది 2025లో. సో మేషరాశి వారికి యోగం ఉన్నది, ఆగస్టు వరకు ఉన్నది 2026లో. ఓకే. అటు పిమ్మట హా అక్షరము, హరీషు, హర్షిత,
హా అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారు కర్కాటక రాశి వారికి 2026లో గృహయోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది. కనీసం గృహము అపార్ట్మెంట్ అన్న ముగ్గు పోయడం అన్నా ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు 2025లో కూడా ఆగస్టు తర్వాత నుండి కన్యా రాశి వారికి గృహ యోగం అనేటువంటిది ఏర్పడింది. 2025 కన్యా రాశి వారు పా అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారికి 2024, 25లో జరిగింది. 26లో కూడా కొంత బలం ఉంది, ముందుకు పోవచ్చు ఖచ్చితంగా. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు రా అక్షరము శ్రీరామ్, రా, రి, రు, రే పేర్లు కలిగినటువంటి వారికి 2026లో కొంత బలం ఉంది. ఎందుకంటే రాజు, రంజిత్, ప్రమోద్, ప్రశాంత్, ప్రదీప్ వీరు ప్రయత్నాలు చేస్తే ఫలించుతవి. సో 2020 ఆగస్టు నుంచి 2022, 23 ఆగస్టు లోపు కూడా ఖా అక్షరము కోటేశు, కోటేశ్వరి, ఖా పేర్లతో ఇంగ్లీష్ లో కే లెటర్ తో మొదలయ్యేటువంటి వారు ఏమైనా ఈ సమయంలో స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, గృహ యోగాలు కానీ, గృహం నిర్మించుకునే అవకాశాలు కానీ, ఏదైనా బిజినెస్ రిలేటెడ్ స్టార్టప్ కానీ మొదలైనటువంటి సందర్భాలు 2020 ఆగస్టు నుండి 2022, 23 ఆగస్టు లోపు. సూపర్. సో 2026లో ఇంకా చూసుకున్నట్టయితే మకర రాశి వారికి జరగబోతున్నది. ఇందులో జా అక్షరం పేర్లు జా, జే, జూ, జే పేర్లు కలిగినటువంటి వారు వీరికి ఏదన్నా ఒక గృహయోగం ఏర్పడే పరిస్థితి అయితే ఉన్నది ఖచ్చితంగా. ఇక లాస్ట్ మీనరాశి కొంచెం బలం ఉంది, పర్వాలేదు అనే విధంగా. ఇక ధనస్సు రాశి వారికి చేద్దామా అనే ఆలోచనలు ఉంటవి. ఇందులో బా, బి, బూ, బే అక్షరాలు వీరికి ఉంటది కానీ బలం తక్కువ ఉంది. కోయల వ్యక్తి ఇప్పుడు ఇన్ని చెప్పాం కదా, ఇదంతా ఏమిటంటే గోచారం. మరి గ్రహచారంలో వీరికి నచ్చినటువంటి గ్రహస్థితి నడుస్తున్న ఒకవేళ గురుచంద్రుల కలయిక ఉన్నా కూడా ఇది ఏమిటి అంటే మనకు గజకేసరి యోగం అంటారు. ఇందులో అద్భుతాలే జరుగుతాయి. వీరి జాతకరీత్యా ఉన్న యోగాలు ఏర్పడి ఒకవేళ 4వ ఇంటి భావమో లేదా 12వ ఇంటి భావమో కొంత రన్ అయినా కూడా వీరికి తప్పకుండా గృహయోగం ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఏదున్నా జాతకం అనేటువంటిది ఒక అల్టిమేట్ ఒక టార్చ్ మనకు. అది కరెంటు లేదు, టార్చ్ వేసుకొని ఏ విధంగా చూసుకొని వెళ్తామో ఆ విధమైనటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. ఒక జాతకాన్ని మనము చెబుతున్నాము అన్న అంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇప్పుడు నేను అనేది ఏమిటి అంటే మీరు ఇందాక అన్నారు ఎంతో మంది ఉన్నారు మీ దగ్గరికి ఎందుకు అంటే ఒకటే చెప్తున్నాను నేను పాయింట్ ఇక్కడ. ఒక జాతకాన్ని మనము వారికి చెబుతున్నాము అంటే వారి జీవితంలో గడిచిన సందర్భాలను చెప్పగలగాలి, వారి వ్యక్తిగత జీవితం చెప్పగలగాలి, కనీసం వారికి సంబంధించినటువంటి ఒక ఛాలెంజ్ అనేటువంటిది మనం ఫేస్ చేయాలి అక్కడ. మొత్తం వారినే అడిగి వారినే చెప్పని వారికే కొంత మసాలా యాడ్ చేసి చెప్పేయడం కూడా ధర్మం కాదు. ఇక రియల్ ఎస్టేట్ రంగం, తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది? పెరుగుతుందా, తగ్గుతుందా? రియల్ ఎస్టేట్ విషయము ఇప్పుడు వద్దే వద్దు. దాని పరిస్థితి ఇంకో 3 సంవత్సరాల దాకా అంతే సంగతి. అంతే. గవర్నమెంట్ మారేదాకా పెద్దగా ఉండదు ప్రయోజనం. ఈ 2 గవర్నమెంట్లు మారాల్సిందే. అక్కడ ఏపీలో, ఇక్కడ తెలంగాణలో పర్వాలేదు. అక్కడ నాట్ బ్యాడ్, పర్వాలేదు. ల్యాండ్కు సంబంధించినటువంటి రేట్లు పెరుగుతాయి 2027లో అక్కడ. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఎంటికలు ఉన్నటువంటి సిక్క ఎటు తిప్పిన సింగారమే అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. డబ్బులు ఉన్నటువంటి వారు ఏది కొన్నా ఏది అమ్మినా సింగారం. వారి పరిస్థితుల దృష్ట్యా డబ్బులున్న వారు చెప్పుకుంటారు, వారు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కన పెట్టుకుంటారు రేపటి కోసం. ఓ 2-3 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కన పెట్టుకుంటే రేపటి కాలంలో అది దగ్గర 20-30 కోట్లు అవుతుంది. అంతే కదా. ఒక 4-5 years వారు బ్లాక్ చేసి పెట్టుకున్నారు అక్కడ. సో తప్పకుండా ఉంటుంది పరిస్థితి. రైట్. పర్సనల్ విషయాలకు వస్తే అంటే రోజువారీ జనసామాన్యులు ఉన్న కష్టాలు. రైట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు కానీ ప్రేమలు కానీ ఎలా పెటాకులు అవుతున్నాయో చూస్తున్నాం మనం. ఇన్స్టంట్ మ్యారేజెస్, ఇన్స్టంట్ లవ్లు. అయితే మనం కోరుకున్న వ్యక్తి మనతోనే ఉండాలి అంటే ఏం చేయాలి? దానికి ఏమన్నా రెమెడీసా, ఏమన్నా కోరుకున్న వ్యక్తి కానీ మనల్ని కోరుకునే వ్యక్తి కానీ మనతో ఉండాలి అని అనుకుంటే ముందు మనకు యోగం ఉండాలి జాతకంలో. జాతకంలో మనకు ఒక యోగము, ఆ వ్యక్తితో ఉండే యోగం ఉన్నది అని అనుకున్నట్టయితే మనం ముందుకు వెళ్ళొచ్చు. మరి అలాంటి యోగాన్ని ఎట్లా చూడాలి? జాతకాన్ని చూడాలి. జాతకం లేకుంటే ఎట్లా చూడాలి? ఇవాళ రేపు 50 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్బాయికి
అబ్బాయి అనకూడదు, ఆ వ్యక్తికి ఇది చెప్తున్నా. అనొచ్చులేండి, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోలేదు, అబ్బాయిలే. అంటే నాకు వచ్చేటువంటి అంటే కొన్ని 25 ఏళ్ళ పాప కావాలి, ఉమ్, మా దగ్గర పని చేస్తుంది, ఆమె నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఆ, ఉమ్. సో ఇక ఈ మనకు 54 సంవత్సరాల తన ఉండే 54-55 సంవత్సరాలు ఉండేటువంటి వారికి 40 సంవత్సరాలు ఉండేటువంటి అమ్మాయి కావాలి, ఉమ్, మా దగ్గర పనిచేస్తుంది లేదా మా దగ్గర ఉంటుంది, ఈ మనిషి మాకు వశీకరణ కావాలి. ఉమ్, నేను ఒకటే చెప్తా, ధర్మబద్ధమైనటువంటిది మీరు నిజంగా ఇష్టపడ్డారు, ఇంట్లో ఒప్పుకోవట్లేదు, లేదా ఇంట్లో అంటే వాళ్ళ భార్య ఒప్పుకోవాలా, ఎవరు ఒప్పుకోవాలి? తల్లిదండ్రులు తల్లిదండ్రులు. కొట్టుకుంటారు. అంటే నిజంగా ఇష్టపడ్డారు అనుకున్నా, లేదా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదనుకున్నా, లేదా ఇంకా వేరే ఉంటాయి కొన్ని ఇబ్బందులు. ఓకే, నిజంగానే అని నాకు అనిపించితే అమ్మవారు ఓకే అనేటువంటి సమాధానం నాకు ఇస్తే తప్పకుండా వారికి నేను వితిన్ 41 to 3 months లోపు పని అయిపోతుంది, ఓహో, అంతే. ఆ విధంగా ఉంటుంది. ఓకే. సో ఏది ఏమైనా కొందరు పర్సనల్గా చేసుకోవాలి అని అనుకునేటువంటి పక్షంలో ఆ, మీరేం చేస్తారు అంటే, కోరుకున్న వ్యక్తి తప్పకుండా మీ వద్ద ఉండాలి అని అనుకునేటువంటి క్రమంలో, అంటే మీతోనే ఉండాలి అని అనుకునేటువంటి క్రమంలో ఉమ్, ఖచ్చితంగా కూడా లైక్ ఈ గాజు గ్లాస్ ఉంటుంది, ఓకే. గాజు గ్లాసులో కొంత వాటర్ పట్టుకోవాలి, ఉమ్, పట్టుకుని ఓం హ్రీం ఓం హ్రీం హరీం, ఆ, ఓం హ్రీం ఓం హ్రీం అనేటువంటి మంత్రాన్ని ఒక 1000 సార్లు జపం చేయాలి, లేదా 108 సార్లు జపం చేసి ఈ వాటర్ను మీరు వారికి తాగివ్వండి, ఉమ్, ఎట్లనో ఒకట్లా. లేదా వాటర్ బాటిల్లో పోసుకొని వెళ్తారా, లేదా మీరు ఏ రకంగా మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. ఉమ్, 46 రోజులు చేసినట్టయితే తప్పకుండా వారు మీపై మొగ్గు చూపే పరిస్థితి ఉంటుంది. అవునా? ఓకే. వశీకరణకి ఇదే. వారు చేసుకోవాలి అని అనుకుంటే ఇంకా అదే. చాలా ఉన్నవి ఓకే, ఇక్కడ, చాలా అంటే చాలా ఉన్నాయి. ఓకే, ఓకే, ఓకే. ఇక కట్టప్పల్ని కనుక్కోవడం ఎలా? అంటే మన చుట్టూనే ఉండి అత్యంత నమ్మకంగా ఉండి ఎప్పుడు వెన్నుపోటు పడుతుందో తెలియదు, అట్లాంటి వాళ్ళని గుర్తించే అవకాశం ఏమైనా ఉంటుందా? గుర్తించే అవకాశం అంటే ఒకటండి, ఇప్పుడు ఇది వాస్తవానికి కలియుగం. ఇక్కడ మనము మంచి మాట్లాడితేనే చెడవుతుంది ఇక్కడ, అవును. విన్నరా? ఇప్పుడు మొన్న శివాజీ గారు మాట్లాడింది 100కు 200% మంచి. అవును. అయ్యో, అలా తను డౌటే ఉంది. మాట్లాడినటువంటి సామాన్లో ఇంకేదో అనేటువంటి వర్డ్ కావచ్చు, కానీ ఇప్పుడు అప్పటికి ఆ ఒక్క మాటే మాట్లాడిండు, అయ్యో ఇంకెన్ని మాటలు కంట్రోల్ చేసుకున్నాడో కదా, ఉమ్, ఉమ్, ఉమ్. మాట్లాడలేడు. నువ్వు అక్కడికే సంతోషిస్తే సరిపోతుంది. కనుక మరి వాస్తవానికి వీరు వస్త్రధారణ అందరికీ కనబడే విధంగా ఉన్నాయి. ఆయన ఆ మాట అంటే తప్పొచ్చిందా? ఉమ్, అవునా కాదా? సరే, ఏదేమైనా అతను ఇప్పుడు ఇదే పాయింట్, తనతో వండుకుంటూ తనల్ని బ్లేమ్ చేయాలని కూడా చూశారట, శివాజీ గారు చెప్పారు ఉమ్, ఆ ఇంటర్వ్యూలో అచ్చా, ఈ విషయంపై, లైక్ ఎవరో. ఓకే. సరే, ఏదేమైనప్పటికీ కూడా ముందుగా మనతో వండుకుంటూ మనకు వెన్నుపోటు పొడిచేటువంటి వారు అంటే వారు ఏమిటి అంటే, మనతో ఏదైనా అవసరం ఉంది అనుకుంటే మన చుట్టూ తిరుగుతూ, కాల్ చేస్తూ, ఫోన్ చేస్తూ, తిన్నరా, బాగున్నారా, ఎట్లుంది ఆరోగ్యం, ఓకే అని మాట్లాడుతూ, తర్వాత ఎంబడే మనకు సంబంధించినటువంటి రహస్యాలు తెలుసుకొని ఎవరికైనా చెప్పడము, అవును. లేదా మనకు సంబంధించినటువంటి అంటే డబ్బులు అడగడము, లేదా మోసం చేసేటువంటి వారు కూడా ఉంటారు. సో ఇలాంటి వారు ఉంటారు. ఇవాళ రేపు సొంత అన్నదమ్ములకు సంబంధించి ఆస్తి లావాదేవీలలో కానీ, లైక్ ఇంకేదో విషయాలలో కూడా గొడవలు వస్తూ ఉన్నాయి. అవును. సో మంచిగా ఉండేటువంటి వారు కూడా చెడుగా ప్రవర్తించేటువంటి పరిస్థితులు ఉన్నవి. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మనము మన నీడను కూడా నమ్మరాదు అనేటువంటి విషయాన్ని మనం 1-2 సార్లు గమనిస్తూ ఉండాలి అందరూ ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరిని ఎట్లా నమ్ముతాం మనం? ఓకే. ఇప్పుడు ఎవరిని విధుల్లో నమ్మి ఏం చేసినా, గ్రహాలు రాసులు ఏం లేదు, నేను అందరూ ఏమంటున్నా ఉంటవి, ఎవరిని ఏం చేసినా కూడా ఏ సమయంలో మనం ఎవరిపై అంటే, ఇప్పుడు ఒక వయసు పెరుగుతున్న కొద్దీ వారి జ్ఞానం అనేటువంటిది మంచిగా మారాలి, పరిపక్వత అవును. చెందాలి. కానీ
నీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తులను కానీ లేదా నీకు అన్నం పెట్టడానికి సున్నం పెడతా అంటే తప్పు కాదా? నీ కర్మ విధి, ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నీతో వండుకుంటూ నీకు సంబంధించిన విషయాలు మీ బాస్కు చెప్పడము, మీపై చాడీలు చెప్పడము, మీ గురించి చెడుగా మాట్లాడడము, ఆ వ్యక్తి మీతో నవ్వుతూ మాట్లాడడము, ఈ విషయం మీ బాసే మీకు కొంచెం జాగ్రత్తరా బాబు, మరి ఈ వ్యక్తి వల్ల నీకు ప్రమాదం ఉందని చెప్పినప్పటికీ ఈ విషయాల్ని మీ మనసులో పెట్టుకొని ఆ పక్కన వాడు మీతో నవ్వుతూ తిరుగుతుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా ఇబ్బందిగా ఉంటుంది. కనుక ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్స్ అనుభవించేటువంటి వారు చాలా మంది ఉన్నారు. అవును. అంటే గురుగారు జాతకంలో ఈ శత్రుపీడ అనేది ఏమైనా తెలుస్తుందా మనకి? ఉంటుంది, 100% ఉంటుంది. అవునా? బాధకాధిపతి అని ఉంటుంది. మనం గతంలో అనుకున్నాం బాధకాధిపతి యొక్క దశ నడిచిన మనకు బాధించేటువంటి గ్రహానికి సంబంధించినటువంటి ఆ పీరియడ్ నడిచిన, లేదా మనకు మన జాతకరీత్యా మనకు అన్లక్కీ నెంబర్ కు సంబంధించినటువంటి వ్యక్తితో మనము కాంటాక్ట్ పెట్టుకున్నా కూడా వాని వల్ల మనకు మైనసే. అట్లా ఉంటది. కనుక ఎప్పటికప్పుడు తప్పకుండా కూడా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి మనకు హనుమాన్ చాలీసా చదువుకోవడం ద్వారా ఇలాంటి ఆపదల నుండి మనము విముక్తి పొందేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఎస్పెషల్లీ జాతకరీత్యా శనైశ్వరుడు నీచలో ఉన్నా, రాహువు నీచలో ఉన్నా అలాంటి వ్యక్తులతో మనం దూరం ఉండాలి, మనమే దూరం ఉండాలి. మన ఆ విషయం ఎట్లా తెలవాలి అంటే వారి జాతకంలో ఉండేటువంటి ఫ్రెండ్స్ జాతకం కూడా ఉంటుంది, ఫ్రెండ్స్ రిలేటెడ్ కూడా కనుక్కోవచ్చు. అట్లా దాన్ని బట్టి చూసుకున్నాడు. రైట్ గురుగారు, ఈ సంక్రాంతి రాబోతుంది కదా, పండగ రాబోతుంది. సో రైతులకు ఎట్లా ఉండబోతుంది? పంటలు కానీ వాటికి సంబంధించి రైతులకు వాతావరణం తప్పకుండా ఇది వాస్తవానికి కూడా ముందుగా ఒక మాట ఇక్కడ జై జవాన్ జై కిసాన్ అని చెప్పి అంటూ ఉంటారు. మనము కృతజ్ఞత భావం చెప్పాలి అనుకుంటే రైతులకే. వాస్తవానికి ముందుగా ఫస్ట్ ఒక మాట ఏమిటి అంటే, మీరు మీ పల్లెటూరులో, మీరు మీ ఊర్లో, మీ గ్రామంలో ఉండేటువంటి రైతులకు ఒక స్వీట్ బాక్స్ ఇవ్వండి ఈ సంక్రాంతికి. ఖచ్చితంగా వారింట్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకొని ఎంత ఖర్చు అవుతుంది, 1000-2000 కంటే ఎక్కువ. ఒక స్వీట్ బాక్స్ మీరు మీ సరౌండింగ్ లో ఉండేటువంటి మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకో, లైక్ మీ ఇంటి పక్కన ఉండేటువంటి రైతులకో ఈ సంక్రాంతికి వారికి ఒక గిఫ్ట్ ఇవ్వండి అంటున్నా. అంతే నేను చెప్పేటువంటి కోరిక అది. ఎందుకు అంటే రైతులకు మనము ఒక గౌరవము అనేటువంటిది ఇవ్వాలి కనుక నేను చెప్పడం జరిగింది. సో ఈ సంవత్సరము రైతులకు పండుగ అనేటువంటిది మనం అంటే రైతులకు సంబంధించి పంట ఏ విధంగా ఉండబోతోంది అనుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నది. రైతులకు సంబంధించి కూడా గవర్నమెంట్ కూడా వీరికి అనుకూలంగానే ఉండే పరిస్థితి ఉన్నది. వీరి పంటకు లైక్ దిగుమడి అదేదైతే ఉంటుందో అంతా అద్భుతంగానే ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ సంవత్సరము వరి పంట అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా గోధుమలకు సంబంధించింది అద్భుతంగా ఉంటుంది. మనకు వడ్లకు సంబంధించింది లైక్ అదే రైస్ రిలేటెడ్ చాలా బాగుంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓకే. ఈ మధ్య గురువు అతిచారం ఉందా గురుగారు? గురువు అతిచారం ఏం లేదా? ఓకే. పంచగ్రహ కూటం అంటున్నారు మళ్ళీ, అది మహా అద్భుతమే. అవునా? డేంజర్ జోన్. ఎందుకంటే మొన్నటిదాకా అష్టగ్రహ కూటమితో వణికిపోయాం మనం. ఇప్పుడు ఈ పంచగ్రహ కూటమి ఏం చేయబోతుంది? పంచగ్రహ కూటమికి గురువు యొక్క నవమ దృష్టి పడడం గల షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఇక్కడ. ఇంకా ఖచ్చితంగా దీని వల్ల నేను మొన్న 2025 డిసెంబర్ 26వ తారీఖు 27-26వ తారీఖు ఒక ఇంటర్వ్యూలో చెప్పా. 2026 ఫిబ్రవరి తర్వాత మనకు షష్టగ్రహ కూటమి ఏర్పడబోతూ ఉన్నది. ఇది కూడా వాయుతత్వ రాశిలో ఏర్పడబోతూ ఉన్నది కనుక మరి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకు గ్యాస్ రిలేటెడ్ కానీ, వాయువు రిలేటెడ్ కానీ, గాలికి సంబంధించింది కానీ కొంత ఇబ్బందిక విష జ్వరాలు కానీ లైక్ ఏదో ఒక ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మాత్రము ఉండబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2026లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఫిబ్రవరిలో మనకు కుంభరాశిలో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు 5 గ్రహాలు ఉన్నవి. అదేవిధంగా ఈ 5 గ్రహాలకు సంబంధించి గురువు నవమ దృష్టితో ఈ 5 గ్రహాలను చూస్తూ ఉన్నది కనుక సూర్యుడు అనేటువంటిది పెద్ద గ్రహము, రారాజు గ్రహాలలో కనుక సూర్యుని మాటే సాగుతుంది. మరి ఇట్టి క్రమంలో
విపరీతమైనటువంటి మనకు లైక్ ఒక తెలివని ఒక విషవాయువు ఏదన్నా ఒకటి ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు లైక్ కరోనా మనకి ఏ విధంగా ఇబ్బంది ఓకే. పెట్టిందో ఆ, ఆ. అంత కాకుండా ఏదైనా ఒక వైరస్ కానీ లైక్ ఏదైనా ఒక ప్రమాదాలు కావచ్చును. అంటే కొత్త ఎన్నడూ చూడని ప్రమాదాలు. ఉమ్, ఇందులో ముఖ్యంగా చెప్తున్నాను, మా అక్షరం పేర్లు కలిగినటువంటి హోటల్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఏ అక్షరంతో మొదలయ్యేటువంటి ప్రాజెక్టులు కానీ, కంపెనీస్ కానీ, లా అక్షరంతో మొదలయ్యేటువంటి కంపెనీస్ కానీ, ఏదైనా ఈ మీ మార్కెటింగ్ రిలేటెడ్ ఉండేటువంటి వారు, అదేవిధంగా ఇంకా చూసుకుంటే మనకు సా, సి, సు, సే పేర్లతో మొదలయ్యేటువంటివి, సిరి, అదేవిధంగా సుమంతు, లైక్ ఈ పేర్లతో ఉండేటువంటి వారు కావచ్చును. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే మనకు కొంత మనకు బా అక్షరంతో మొదలయ్యేటువంటి వారు కూడా కొంత జాగ్రత్తగా ఉండడం ఉత్తమము. ఇందులో ముఖ్యంగా మేషరాశి వారు, అదేవిధంగా సింహరాశి వారు, అదేవిధంగా కర్కాటక రాశి వారు, అదేవిధంగా వృశ్చిక రాశి వారు, కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఉండబోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రైట్ గురుగారు, మీరు ఈ మధ్య గోకర్ణ కూడా వెళ్తున్నారు రెగ్యులర్ గా. మరి ఈ పరిహారాలు కనుక చేసుకోవాలనుకుంటే గోకర్ణకు వాళ్ళని కూడా తీసుకెళ్తారా వీళ్ళని? ఎట్లా మీరు? ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే ఒకటే విషయం, ఎగ్జాక్ట్లీ మకర సంక్రమణము జరిగేటువంటి సమయానికి, అంటే మనకి ఉత్తరాయణంలో ఉన్నాం కనుక 15వ తారీఖు మకర సంక్రాంతి. ఇది సంక్రాంతి పండుగ మనకు 15వ తారీఖు, 14వ తారీఖు భోగి, 15వ తారీఖు సంక్రాంతి, అటు పిమ్మట కనుమ 16వ తారీఖు. 15వ తారీఖు ఉండేటువంటి ఈ సంక్రాంతి రోజు గోకర్ణ క్షేత్రంలో మోక్ష నారాయణ బలి అనేటువంటిది మన ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఇది మ్యాక్సిమము పరోక్షకంగానే వీడియో కాల్ ద్వారా మాత్రమే అవైలబుల్ ఉంది. సో యుఎస్ క్లయింట్స్ కోసము వారు అడుగుతూ ఉన్నారని చెప్పి వెళ్ళి చేయించడం జరుగుతున్నది కనుక ఇంకా ఎవరైనా చేయించుకోవాలి అనుకునేటువంటి వారు చాలా తక్కువ ధరలోనే మీకు చేయించేటువంటి పరిస్థితి ఉంది. డైరెక్ట్ ఎవరి వీడియో వారికే షేర్ చేయడం జరుగుతుంది. సుమారుగా చెప్తే సరిపోతుంది, గోతనామాలు చెప్పొచ్చును, వారు ఉండొచ్చును వీడియో కాల్లో. సో తప్పకుండా నేనే అక్కడికి వెళ్ళి నేనే చేపిస్తున్నా కనుక నేనే ఇక వారికి సాక్ష్యం. 15,000 అవుతుందా గురుగారు? అంతే, అంతలో క్లోజ్ అయిపోతుంది. ఒక 1000 అటు ఇటు గానీ అంత మించి ఎక్కువ ఉండదు. డైరెక్ట్ గా ఒక మనిషినే అక్కడ పెట్టి కూర్చుని చేయించుతాము. వీడియో కాల్లో కూడా వారికి అన్ని లైవ్ లో చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ రేపు డైరెక్ట్ గా వెళ్ళి వస్తే 30-40 వేల ఖర్చు ఉంది. ఎందుకంటే చేయించుకోవాలి సంకల్పం ఉన్న వాళ్ళు వెళ్ళలేనటువంటి వారు తప్పకుండా మనతో విదేశాల్లో ఉండే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ గురించే మనం వెళ్ళేది కదా. ఇంకా సూపర్ అయితే వాళ్ళ. సో వీరికి కూడా సపరేట్ గా మళ్ళీ అక్కడ 14, 15, 16 3 days అక్కడే ఉంటున్నాం. రైట్. ఎందుకు వెళ్తున్నారు అంటే ఇప్పుడు అది పితృదోష నివారణ పూజలేనా? అది 15వ తారీఖు. ఎందుకు అక్కడ అంటే మనం గతంలో కూడా వీడియో చేసినాం. అవును, చేశారు. అవును, అది గోకర్ణ క్షేత్రము మనకు గోవు యొక్క చెవుల రూపకంగా కానీ ఉద్భవించినటువంటి విధంగా కానీ సాక్షాత్తు అక్కడ రావణాసురుడు మన ఆత్మలింగాన్ని తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి, అక్కడ మనకు ఉండేటువంటి ఒక పవర్ అలాంటిది. అక్కడ చేసుకుంటే ఫలితం బాగా ఉంటుంది. కొందరు త్రయంబకేశ్వర్లో కూడా చేసుకుంటారు. అవును. సో అక్కడ కూడా చేసుకునేటువంటి వారు ఉన్నారు. సో నాకేంది అంటే నాకు అక్కడ గుడ్ రిజల్ట్ కనబడింది. చాలా మందికి చేయిస్తే మాకు ఈ పని అయింది, ఉద్యోగం వచ్చింది, మాకు ఈ విధంగా ఈ పనులు అయ్యాయి గురువు గారు. నాకు మొన్న కూడా రీసెంట్గా ఒక అమ్మాయికి వివాహానికి సంబంధించింది చేయిస్తే టక్మని కుదిరింది. అదేందో ఇప్పుడు ఫిబ్రవరిలో పెళ్ళి, డిసెంబర్లో చేశాము, వివాహం సెట్ అయింది. ఏదో దేవాలయంలో పెళ్లి చూపులు కూడా అయ్యాయి. వాళ్ళది పాలకొల్లు చేయించడం వాళ్ళకి అద్భుతంగా ముందుకెళ్ళింది. రైట్. సంక్రాంతి రోజు ఎందుకు చేస్తున్నారు ఈ నారాయణ నాగబలి? మామూలుగా అమావాస్య సూర్యుడు మనకు ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్పబడుతుంది అంటే సంక్రాంతి పండుగ రోజు పితృదేవతలను స్మరించుకోండి అని చెప్పబడుతుంది. సంక్రాంతి పండుగ అనేటువంటిది మనకు ఉత్తరాయణంలో మొట్టమొదటగా వచ్చేటువంటి ఒక జనవరి నెలలో ఫెస్టివల్ ఏమిటి అంటే సంక్రాంతి. ఈ సంక్రాంతి రోజు నాడు
సూర్యుడు మకరంలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఓకే. సూర్యుడు అంటేనే పితృదేవతలకు సంబంధించి కనుక శనికి సంబంధించినటువంటి జాతకంలో కొంత ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని జరిగేటువంటి పీరియడ్లోనే ఇంట్లో తండ్రి కానీ తల్లి కానీ మరణించేటువంటి పరిస్థితి ఉంటుంది అధికంగా. సో సూర్యుడు మన శని ఇంట్లోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు కనుక ఎవరి జాతకరీత్యా అయినా కూడా శని సూర్యులు కలిసి ఉన్నా, శనులు కలిసి ఉన్నా కూడా పరస్పరం చూసుకున్నా కూడా విపరీతమైనటువంటి పితృదోషం ఏర్పడుతుంది. ధన భావము అంటే రెండవ కారకంలో, అంటే రెండవది ఏమిటి అంటే జాతకరీత్యా ధనం. సో ధనానికి సంబంధించి సూర్యుడు శని ఇద్దరు కలిసి ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఉంటే టాప్ పొజిషన్లో డబ్బు మొత్తము సూర్యునిలో శని కానీ శనిలో సూర్యుడు కానీ వచ్చినట్టయితే డబ్బు మొత్తము హరించుకొని పోతాడు. ఓకే. సో ఇది ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ కనుక ఈరోజు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మనమే అని కాదు, అచ్చటకు రాలేని వారు కూడా మీ ఇంట్లో పితృదేవతలకు సంబంధించినటువంటి ఆ ఫోటోలను తీసి శుభ్రపరిచి వారికి చక్కగా దీపారాధన చేసుకొని పూలమాలను వేసి వారికి నచ్చినటువంటి ఆహార పదార్థాలను చేసి ఆ ఫోటోల ముందు పెట్టి ఈ రోజు నాడు గుమ్మడికాయ దానం కూడా ఇస్తారు పితృదేవతలకై మకర సంక్రాంతి రోజు నాడు. సో సంక్రాంతి పండుగ రోజు తప్పకుండా మీ మరణించినటువంటి వారి యొక్క పేర్లను చెప్పుకొని సాహిత్య దానాన్ని ఇవ్వడం ద్వారా ఆత్మ సంతోషిస్తుంది. ఓకే. ఓకే. ఇంకోటి గురుగారు, అంటే పెళ్లిళ్ళు కాకపోవడం, సంతానం కాకపోవడం కూడా కారణమా ఈ పితృదోషాలు? ఇప్పుడు మనము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ముందుగా ఫ్లైట్ రిజిస్ట్రేషన్ కానీ, మన రిజర్వేషన్ కానీ, ట్రైన్లో అయితే ట్రైన్ రిజర్వేషన్ కానీ, బస్సులో అయితే బస్సు రిజర్వేషన్ కానీ చేసుకొని వెళ్తాం. అట్లనే ఒక మనిషి మరణించిన తర్వాత పైన రిజర్వేషన్ ఉండాలి సీటు. అంటే ఎట్లా, మరణం జరిగిన తర్వాత మోక్షం అనేటువంటిది లభించాలి ఆ యొక్క ప్రేతకు. ఒకవేళ ఆ యొక్క ప్రేతకు ఆ మోక్ష మార్గము లేని పక్షంలో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది మన ఇంట్లో. వివాహాలు జరగక, సంతానం కాక, ఒకవేళ సంతానమైనా ఆడ సంతానం అధికంగా ఉంటుంది, మగ సంతానం ఉండదు. ఉంటే మగ సంతానము తరచూ ఆ పిల్లలకి యాక్సిడెంట్స్ జరగడము, ఆ పిల్లడు ఆస్తిని లైక్ ఖర్చు పెట్టేయడము, విపరీతమైనటువంటి అప్పులు చేసేయడం కావచ్చును. అదేవిధంగా ఎవరైనా స్త్రీని అంటే లైక్ మనకు అదేమంటారు, కులాంతర వివాహాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కులాంతర వివాహాల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు మరి సంక్రాంతి చాలా దగ్గర ఉంది, నాగబలి పూజకి అర్జెంటుగా మేము రిజిస్టర్ చేసుకోవాలంటే ఏం చేయాలి గురుగారు? తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్ను మీరు ఫాలో కండి. వారు చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్లో రిపీట్, వారు చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కండి. తప్పకుండా నాకు నెంబర్ వస్తుంది, నా పర్సనల్ నెంబర్ మీకు వస్తుంది. వచ్చిన తర్వాత నేను మీకు కాంటాక్ట్ అవుతాను. చక్కగా అక్కడ వీడియో కాల్లో నేను మీకు చూపించడం జరుగుతుంది. ఓకే. సో విదేశాల్లో ఉండే వాళ్ళకి ప్రత్యేకంగా ఎలా చేస్తారంటే వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు? విదేశాల్లో ఉండేటువంటి వారి కోసము డైరెక్ట్గా మనము కాల్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరికి సుమారుగా ఒక 1.5 అవరు వీడియో కాల్లో వారికి లైక్ ఆ యొక్క సంకల్పము, అదేవిధంగా అక్కడ చేసేటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా మనం వారికి వీడియో కాల్లోనే చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. వారు కూడా సంకల్పం చేసుకుంటారు, అక్కడ ఆచమనం చేసుకొని కూర్చుంటారు తప్పకుండా. సో అటు పిమ్మట మనం ఆ గంటన్నర ప్రోగ్రామ్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. ఈ మన ముందు చెప్పారు కదా 1వ తారీఖు వాళ్ళు 8వ తారీఖు వాళ్ళు కొంచెం పెళ్లిళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వాళ్ళు కూడా రావచ్చా ఇక్కడికి? తప్పకుండా చేసుకో. అంటే వాళ్ళు వస్తే కనుక వాళ్ళకి ప్రయోజనం? ఏది ఏమైనా 2026లో మాత్రము 8వ తారీఖు జన్మించినటువంటి వారు, 17వ తారీఖు జన్మించినటువంటి వారు మాత్రం జాగ్రత్తగా ఉండండి. వివాహం చేసుకునేటువంటి క్రమంలో 1కి 10 సార్లు చూసుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మీ లైఫ్ టైం ముచ్చట ఇది. లైఫ్ లాంగ్ ముచ్చట. రైట్. థ్యాంక్ యూ గురుగారు. మా ప్రేక్షకులకి సంక్రాంతికి ఏమన్నా స్పెషల్గా మీ ఆశీర్వచనాలు? తప్పకుండా. ఓం అగ్నిర్వజుర్భవ ఆదిత్య ఇవ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మ ఆయురాయుర్భవ ఇమే శ్రియే పద్మహస్తే సుగంధేర్వక్షస్థలే పుణ్యసుజాయమానే ప్రమోదమానే రవిమన్యమానైః పుత్రైః పౌత్రైః శత సంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.
థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. మహాదేవ సో అందరికీ ప్రేక్షకులారా, యా, అందరికీ ఎల్లవేళలా అమ్మవారు సదా రక్షించుగాక అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ గురుగారు. సో హిందూ బంధువులారా, చూశారు కదా ఈ అద్భుతమైన వివరాలు. మీరు నిజంగా 1వ తారీఖు నాడు దానికి సంబంధించిన తేదీలు, అట్లాగే 8వ తేదీ నాడు ఉంటే మాత్రం ఖచ్చితంగా గురుగారిని సంప్రదించండి. అట్లాగే ఈ సంక్రాంతి రోజున నారాయణ నాగబలి పూజ గోకర్ణ క్షేత్రంలో జరగబోతుంది. మీరు ప్రత్యక్షంగా వెళ్ళదలుచుకున్నా గురువుగారితో పాటు వెళ్ళిపోవచ్చు, లేదా మీ గోత్రనామాలు వివరాలు ఇస్తే ఆయన అక్కడ చేపిస్తారు, లేదా మీరు వీడియో కాల్లో కూడా మీరు అందుబాటులో గురువుగారి ఆ పూజలో పాల్గొనవచ్చు. మీరు ఇంట్లో నుంచి కూడా అతి తక్కువ ఖర్చుతో కూడా గురువుగారితో పూజలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మిస్ కాకుండా ఫోన్ చేయండి, ఈ అద్భుతమైన అవకాశాన్ని వాడుకోండి. అంతే కదా గురుగారు? అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మహాదేవ. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.